కొండ భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం కావడంతో రద్దీ మరింత పెరిగింది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది అని టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. ఇక శనివారం 80,113 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా వీరిలో 31,683 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీకి 3.71 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. తిరుమలలో భక్తుల రద్దీపై తాజా సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి, తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడటం మనకు కనిపిస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని కూడా రెప్పపాటు దర్శించుకుంటే చాలు అని చెప్పి కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచ నలుమూల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటుంటారు. ఈ నేపథ్యంలో శనివారం వారాంతపు సెలవుల నేపథ్యంలో కూడా ఇటు శనివారం అదేవిధంగా ఆదివారం రోజు కూడా భక్తులు తిరుమలకు భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆదివారం రోజు చూసుకుంటే కూడా వైకుంఠం 1, 2 అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిండి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు కూడా క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. వీరికి సంబంధించి చూసుకుంటే కూడా సుమారు 18 నుంచి 20 గంటల సమయం పడుతుందని కూడా ఇటు అధికారులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక సర్వదర్శనం టోకన్లు పొందిన భక్తులకి 4 నుండి 6 గంటల సమయం, అదే విధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగినటువంటి భక్తులకి 3 నుండి 4 గంటల సమయం పడుతుందని కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజున 80,000 మందిగా పైగా స్వామివారిని దర్శించుకోగా 30,000 మందికి పైగా స్వామివారికి తలనీలాలు సమర్పించి కూడా మొక్కులు చెల్లించుకున్నారు. ఏదైతే ఈ క్యూ లైన్ లో వేచి ఉన్నారో భక్తులు, వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా టీటీడీ కూడా గట్టి చర్యలు చేపట్టింది. వాళ్ళకి వచ్చేటువంటి క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి భక్తులకు పాలు, నీళ్లు, మజ్జిగ తదితర అన్న ప్రసాదాలతో పాటు ఈ బ్రేక్ఫాస్ట్ సంబంధించి కూడా వాళ్ళకి యథావిధిగా అందిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా టీటీడీ అందిస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ వచ్చేటువంటి భక్తులు కూడా తగిన జాగ్రత్తలు, అంటే తిరుమలలో కూడా చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు చంటి పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు, అదే వయోవృద్ధులు కావచ్చు, వీళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని క్యూ లైన్ లోకి రావాలని చెప్పి ఇటు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుమలలో ఉన్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సెల్వం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.